చదువుకునే నిరుపేద విద్యార్థులకు అండగా ఉంటానని అన్నారు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో ఇక్కడ చదువుకునే నిరుపేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను చదివించే పరిస్థితుల్లో లేకుండా కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి నిరుపేద విద్యార్థులకు నా వంతు సహకారంగా ఈరోజు ఇల్లు ఇల్లు తిరుగుతూ వారికి బుక్కులు పెన్నులు పంపిణీ చేశాను. గ్రామంలో ఉన్న నిరుపేద విద్యార్థులందరికీ నేను అండగా ఉంటానని, వారి చదువుల కోసం నా వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తానని, ఇక ముందు కూడా నా వంతు సహకారం అందిస్తానని, వారు చదువుకోవడానికి నా వంతు పూర్తి సహకారం చేస్తానని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. గత కొద్ది నెలల నుండి నిరుపేద విద్యార్థులకు బుక్కులు పెన్నులు పంపిణీ చేస్తున్నానని, ఈరోజు కూడా చేశానని అన్నారు. మీ డాడీ మీ మమ్మీ చదివించిన పేరు అది దక్కియాలి. సుందరమాల మండలం కదంబపూర్ గ్రామంలో ఇలా శుక్రవారం మరి ఇలా దుబ్బపల్లె ఫస్ట్వాడ ఊళ్ళే మరి ఇంటింటికి తిరుగుతూ మరి చదువుకునే పిల్లలందరికీ పెన్నులు పెన్సిలు ఇవ్వడం జరిగింది. మరి ఇంటింటి చదువు ఊరంతా వెలుగు. మరి మన బాగా చదివితేనే మన కుటుంబం బాగుంటుంది, మన ఊరు బాగుంటుంది అన్న ఆలోచనతో మరి పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పుకుంటూ మరి అవగాహన చెప్పుకుంటూ బుక్కులు పెన్నులు పెన్సిల్ ఇవ్వడం జరిగింది. మరి మన ఫస్ట్ శుక్రవారం రోజు కాశపల్లెలో, రెండో శుక్రవారం రాజీవ్నగర్లో, ఇది మూడో శుక్రవారం మూడో రోజు మరి ఇలా దుబ్బపల్లి మరి ఫస్ట్ వాడకు ఇలా ఇవ్వడం జరిగింది. మరి అందరూ మంచిగా చదివి మరి చదువులో కానీ మరి మన ఆటల్లో కానీ పాటల్లో కానీ అన్నిట్లలో చదువులో కానీ ముందుండాలని మరి పిల్లలందరికీ చెప్తూ మరి మంచి చదవాలని మరి వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ బుక్కులు మరి ప్రతి సంవత్సరం ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో ఇంతకుముందుకు 5 సంవత్సరాల నుంచి నేను బుక్కులు పెన్నులు ఇవ్వడం జరుగుతూ ఉంది. స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్గా చదివే పిల్లలకు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల తల్లిదండ్రులు చెప్తా ఉన్నా అందరికీ గవర్నమెంట్ స్కూల్లో చదివించాలని అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది.